టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భితా నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ వారం మొట్టమొదటగా గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. ఇప్పుడు ఏప్రిల్ 2 నుంచి మనకి కుజుడు మీనరాశిలో ఉన్నాడు. అలాగే ఏప్రిల్ 11 నుంచి మనకి ఈ యొక్క బుధుడు మీనరాశిలో ఉన్నాడు. ఏప్రిల్ 14వ తేదీ దాటిన తర్వాత రవి మేషరాశిలోకి వస్తున్నాడు. అలాగే శుక్రుడు 19వ తేదీ ఏప్రిల్ నుంచి వృషభ రాశిలోకి వస్తున్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితుల వల్ల ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఒక్కొక్క రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తుందో మనం చూద్దాం. అయితే గురుడు మిథున రాశి అని మనకు తెలుసు, మిథున రాశిలో ఉన్నాడు. శని ఏమో వక్రించి మీనరాశిలో ఉన్నాడు. అలాగే రవి శుక్రులు ఇద్దరునేమో మేషరాశిలోకి వచ్చారు. కుజ బుధులు ఇద్దరు కలిసి మనకి మీనరాశిలో ఉన్నారు. కేతువేమో సింహరాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి వాటిని బట్టి ఒక్కొక్క రాశికి మనం చూద్దాం. ఇప్పుడు కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు గత వారం కంటే కూడా ఈ వారంలో బాగా పెరుగుతాయి. అలాగే చక్కగా మనకి మేషరాశిలో రవి శుక్రులు ఉన్నటువంటి కారణంగా ఉద్యోగంలో కర్కాటక రాశి వారికి ప్రమోషన్ వస్తుంది. అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు జరుగుతాయి. అయితే ఈ ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి రెండోసారి ప్రయత్నించడం, మూడోసారి ప్రయత్నించడం వల్ల పనులు అవుతా వస్తున్నాయి. అది కంటిన్యూ అవుతుంది, ఇంకా బాగా స్ట్రాంగ్ అవ్వలేదు. అలాగే చాలామంది హోటళ్ళు పెట్టాలి, కిరాణా షాపులు పెట్టాలి అనేటటువంటి ఆలోచనతో వీళ్ళంతా కూడా ముందుకు వెళ్తారనమాట. కాబట్టి వీళ్ళు కిరాణా వ్యాపారాల దగ్గర నుంచి హోటల్ వ్యాపారాలు, ఆ తర్వాత ఈ యొక్క బట్టల షాపులు, ఇలాంటి బిజినెస్లన్నీ కూడా సూపర్ సక్సెస్ఫుల్గా వీళ్ళు రన్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే సినిమా రంగాల్లో, మీడియా రంగాల్లో, టీవీ రంగాల్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు ఏదో రకంగా చేయాలి అనేటటువంటి కృషితో వాళ్ళు సిటీకి వచ్చి జాగ్రత్తగా చేసుకుంటూ సక్సెస్ఫుల్ బాటలో వెళ్తారు. ఇకపోతే రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి ఈ వారము వాళ్ళకి కాస్త పేరు ప్రతిష్టలు రావడము, మనశ్శాంతిగా ఉండడము, ఇవన్నీ జరుగుతాయి. కొత్త కొత్త వ్యాపారాలు ఈ యొక్క రాజకీయ నాయకులు స్టార్ట్ చేస్తారు. అలాగే ఉన్న వ్యాపారాల్లో కూడా అనేకమైనటువంటి మలుపులు తిరుగుతాయి ఉంటాయి, పెంచుకుంటూ ఉంటారు. అయితే రాజకీయ నాయకులకి అటువంటిగా స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామంది ఆ స్త్రీల వల్ల ఇబ్బందులు పడుతూ వాళ్ళు అభాస్పాలవుతున్నారు. అలాంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మోకాళ్ళ నొప్పులు రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే సోదరుల తరపు ఆస్తులు, సోదరుల తరపు నుంచి సహాయాలు, ఇవన్నీ కూడా వస్తాయి. పొలము మీ యొక్క మీ నాన్నగారి తరపు అందువల్ల దగ్గర నుంచి మీకు రావాల్సినటువంటి మీ తాతగారు ఆస్తులన్నీ కూడా వచ్చి ఆ భూములన్నీ కూడా రేట్లు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే చిన్న పిల్లలు, మీకంటే కూడా చిన్న పిల్లలు, అలాగే మేనమామలు, ఇలాంటి వాళ్ళందరి వల్ల కూడా మీకు లాభాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. అంటే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనము ప్రత్యంగిర అమ్మవారితో పాటు లేదా రాహుకి మనం జపం చేసుకోవాలి. అలాగే ఈ యొక్క ప్రత్యంగిర అమ్మవారి మంత్ర జపం చేసుకోవడము, ఎర్రని చెర్రీస్ ఫ్రూట్స్ కానీ ఎర్రని ఫ్రూట్స్ కానీ నైవేద్యం పెట్టడం ద్వారా, అలాగే మేడి చెట్టు చుట్టూ తిరగడం, ప్రదక్షిణాలు చేసుకుంటూ దత్తాత్రేయ నమః అంటూ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.